వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు మరోసారి భొగ్గుమన్నాయి. టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకున్న చక్కబడని ఈ వివాదం తాజాగా దైవ సన్నిధిలో ప్రోటోకాల్ రచ్చకు దారితీసింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఎంపీ చేతిలో ఉన్న పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే కొలికిపూడి బలవంతంగా లాక్కోవడం హాట్ టాపిక్ అయింది. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న భక్తులు నివ్వెరపోయారు. ఎంపీ వర్గీయులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని తోపులాటకు దారితీసింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్టింపజేసి పంచరాత్ర గమశాస్త్ర విధానంలో భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పూజలు నిర్వహించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల అనంతరం భక్తులకు వేదాశాసనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఈ అద్భుత దృశ్యాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. పార్వతీపురంలో సుమారు 46 లక్షల విలువైన 92 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఏఎస్పీ మనీషారెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రెగ్యులర్ వాహనాలు, లాడ్జీల తనిఖీల్లో భాగంగా స్థానిక లాడ్జీలో 90 కిలోల గంజాయితో ముగ్గురిని, వాహన తనిఖీలలో మరో 2 కిలోల గంజాయితో ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. వీరిలో బీహార్, పశ్చిమ బెంగాల్, విశాఖకు చెందిన వారు ఉన్నట్లు తెలియజేశారు. డీజీపీ సార్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం, అలాగే మా ఎస్పీ సార్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎవ్రీడే వెహికల్ చెకింగ్ అన్నది జరుగుతూ ఉంది. అందరూ టౌన్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఈవినింగ్ విజిబుల్ పోలీసింగ్ నడుస్తుంది. అందులో వెహికల్ చెకింగ్ అన్నది చాలా రొటీన్ అయిపోయింది. సో రీసెంట్ గా ఈ ఎన్డీపీఎస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా మేము సీజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే వెహికల్ చెకింగ్ లో భాగంగానే మాకు ఇవి దొరికాయి కూడా. సో ఫస్ట్ కేసు వచ్చేసి 41/2026 అండర్ సెక్షన్ 20B క్లాస్ 2C రెడ్ విత్ 8C ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మేము ముగ్గురిని అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ లాడ్జ్ చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు లాడ్జెస్ నుంచి మాకు తెలిసింది. సో బేస్డ్ ఆన్ దట్ ఈ కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. అండ్ ఈ కేసులో పార్టిసిపేట్ చేసిన స్టాఫ్ ఎస్ఐ ప్రయోగమూర్తి గారు ఉన్నారు ఇక్కడే, అలాగే హెచ్సి రఘు అండ్ పిసి తిరుపతి, వీళ్ళు ముగ్గురు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది 41/2026 కేసులో. ఇంకో కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది 42/2026. ఇది కూడా ఎన్డీపీఎస్ కేసే. ఇందులో ముగ్గురు ఉన్నారు అక్యూజ్డ్. ఈ కేసులో అయితే వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ రోజు ఈవినింగ్ 5 o'clock ఆ టైంలో ఇండియన్ పెట్రోల్ పంప్ దగ్గర ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు 2 పర్సన్స్ దొరికారు. 3rd పర్సన్ ని కూడా తీసుకొని వచ్చారు, కానీ అతను పరారీ అవ్వడం జరిగింది. సో ఇందులో సీజ్ చేసిన గాంజా వచ్చేసి 2.123 kgs, వర్త్ 1 lakh rupees ఉంది. అలాగే 3 మొబైల్ ఫోన్లు, అలాగే ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు స్కూటీలో ఈ బ్రౌన్ టేప్ ప్యాకెట్స్ లో గాంజా అన్నది స్టోర్ చేసుకున్నారు అనమాట, డిక్కీలో పెట్టుకోవడం జరిగింది. సో వీళ్ళు ఈ విధంగా వెహికల్ చెకింగ్ లో మనకు దొరకడం జరిగింది. కాకపోతే ఇందులో A3 అన్న పర్సన్ స్కూటీ నుంచి ఎస్కేప్ అవ్వడం జరిగింది. అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసిన స్టాఫ్ వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ సిఐ గారు అండ్ ఎస్ఐ, మిగతా స్టాఫ్ ఏఎస్ఐ ఉన్నారు, బిఆర్ వెంకటేశ్వరరావు, అలాగే హెచ్సి ఏ శ్రీనివాసరావు, టీసీఎం శివకృష్ణ, కృష్ణ, రామారావు అండ్ జగన్, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రొడక్షన్ ఏమీ లేదు. వీళ్ళు ఏదైతే ఒడిశా నుంచి తెచ్చుకుంటున్నారో అది మాకు చెప్పిన మా ఇంట్రోగేషన్ తెలిసింది ఏంటంటే వీళ్ళు ఒడిశా నుంచి ప్రొక్యూర్ చేసుకున్న ఈ చిన్న అమౌంట్స్ ఆఫ్ గాంజాని వీళ్ళు బీహార్ కి, వెస్ట్ బెంగాల్ కి తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మడం జరుగుతుంది. సో వీళ్ళు ఏదైతే తక్కువ ప్రైజెస్ కి కొంటున్నారో అక్కడికి వెళ్ళి ఎక్కువ ప్రైజెస్ కి అమ్మేయడం వల్ల ఒక ఎన్కాష్ చేసుకుందాం, బిజినెస్ చేసుకుందాం అన్న ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తున్నారండి ఈ కేసులో. ఇందులో ఆల్మోస్ట్ 90 kgs ఆఫ్ గాంజా పట్టుకోవడం జరిగింది. వర్త్ వచ్చేసి 45 lakhs మొత్తం కూడా. ఇందులో ముగ్గురు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిని మేము అరెస్ట్ చేసాము. 3వ వ్యక్తి వైజాగ్ పర్సన్ అని చెప్పి వీళ్ళిద్దరి ద్వారా మాకు తెలియడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు 25th and 26th టైంలో ఒక లాడ్జ్ లో ఉండడం జరిగింది. ఇక్కడే ఉన్న ఒక మనీ లాడ్జ్ అన్న దాంట్లో ఉన్నారు.
అందులో 90 kgs గాంజా ఏదైతే ఉందో వీళ్ళు బ్యాగ్స్ లో స్టోర్ చేసుకొని ఆ లాడ్జ్ లో పెట్టుకోవడం జరిగింది. ఏదైతే మాకు వెహికల్ చెకింగ్ లో అనుమానం వచ్చినప్పుడు ఆ వెహికల్ చెకింగ్ లో భాగంగానే లాడ్ చెకింగ్ కూడా చేయడం జరుగుతుంది. మిమ్మల్ని పిలవడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇక్కడ పార్వతీపురం టౌన్ పిఎస్ లో 2 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. 2 కూడా NDPS కేసెసే. సో వాటి గురించి మీకు ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇద్దామని చెప్పి అందరిని పిలవడం జరిగింది. ప్రస్తుతానికి వీళ్ళు ఇక్కడ నుంచి ఒక ట్రాన్సిట్ పాయింట్ లాగా ఈ పాయింట్ ని పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి వీళ్ళు ఒడిశా నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ట్రాన్సిట్ పెట్టుకొని ఇక్కడ నుండి ప్రొక్యూర్ చేసుకొని ఆ ఒడిశా వాళ్ళ దగ్గర నుండి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నారు బీహార్ అండ్ బెంగాల్ కి. మన దగ్గర ఏదైతే మీరు అడుగుతున్న గాంజా కన్జంప్షన్ కి ఆల్రెడీ చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శకుడు బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వస్తూనే ఉంటాము. అలాగే ఈసారి ఒక మంచి వాతావరణం స్వామివారిని దర్శించుకొని బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. దర్శనము చాలా అద్భుతంగా జరిగిందండి. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అందుకని చాలా స్పీడ్ దర్శనం జరుగుతూ ఉంది. చాలా హ్యాపీ అండి. అయిన తర్వాత చక్కగా పలహారాలు స్వీకరించాము. ఆశీర్వాదం ప్లస్ పలహారాలు చాలా మహాద్భుతం అండి. ఆ ప్రసాదం అనేది తీసుకుంటే చాలా బాగుంది. ఇలానే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జరుగుతుందండి. జస్ట్ ఫ్యూ డేస్ లో అనౌన్స్ చేస్తాను ఏంటి అనేది, ఎవరితో ఏంటి వాటి అనేది జస్ట్ ఫ్యూ డేస్ లో అనౌన్స్ చేస్తానండి. మొత్తం జరుగుతూ ఉన్నాయి. స్వామివారు అనుగ్రహించాలి, స్వామివారు ఆర్డర్స్ పాస్ చేయాలి. ఆయన ఇది ఇచ్చిన నెక్స్ట్ మినిట్, ఆయన అనుగ్రహించిన నెక్స్ట్ మినిట్ తప్పకుండా తీస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరిలో హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టు ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ప్రాజెక్టు ద్వారా మానవ వన్యప్రాణి సంఘర్షణ తగ్గించడమే లక్ష్యమని వెల్లడి. మంగళగిరిలో వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి లోకేష్ దంపతులు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి వైసీపీ శ్రేణులు భయపడరన్న మాజీ మంత్రి కొడాలి నాని. 2029లో జగన్ సీఎం కాడు తథ్యమని స్పష్టం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.